ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి 10:30 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి సతీ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన జూన్ 1న రాష్ట్రానికి వస్తారని వెల్లడించాయి. కాగా విమానాశ్రయంలో సీఎం జగన్ కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి, సామినేని, ఎమ్మెల్సీలు తలసిల, అరుణ్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు, ఎంపీ సురేష్ వీడ్కోలు పలికారు. ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీస్ అధికారి ఏకపక్ష నిర్ణయంపై గవర్నర్ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొందరపాటు నియామకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయటం సరికాదన్నారు. హింసాకాండకు వైఎస్ఆర్సీపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు. ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏ విధంగా ఇబ్బంది జరగలేదు. అటు రాజకీయ పక్షాలు కానీ, ప్రజలు కానీ, లేదా అధికారులు కానీ, అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసను ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారన్నారు. జగన్ ప్రచారం ప్రజలోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదని, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని చెప్పారు. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ పై చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని, చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని సజ్జల పేర్కొన్నారు. పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం ఏంటి? దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్లో తనకు మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది. అది కూడా మేము తెచ్చి చూపించాము. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులు అవుతోంది, ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని. దాని పని దాంట్లో 2 తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్లను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతుంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు.
దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా. అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం, మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ. ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీసును విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్ ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్పై ఎన్ఐసి ప్రతినిధులను పిలిపించి ఆరా తీశారు. అనంతరం అప్గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్ఐసిని ఎంకే మీనా ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేపట్టనున్నట్లు ఇప్పటికే ఎన్ఐసి షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ను తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆఫీసు వెర్షన్లోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్జీటీ ఆదేశించిన ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీపై దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. సుప్రీం హెచ్చరించినా పట్టించుకునే అధికారులు నేడు కూడా ధవళేశ్వరం వద్ద అక్రమ తవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని, తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. తొత్తులుగా వ్యవహరిస్తూ దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అధికార మార్పు తథ్యం, అక్రమార్కులకు జైలు శిక్ష ఖాయమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు గాని ఇతరత్ర అనుమతులు గాని ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడు. ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటిని కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేబినెట్లో ఉన్న మంత్రులు ఓడిపోతున్నారని, వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జలా యత్నిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందని అన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను భయపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి లండన్ పారిపోతున్నారని, పెద్దిరెడ్డి పీఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా దుకాణం సర్దుకుందని, సజ్జల భార్గవ్ హైదరాబాద్ వెళ్లిపోయారని అన్నారు. భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు కారకులైన జగన్ రెడ్డి, ఆయన తాబేదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, రఘురామరెడ్డి, ఆంజనేయులు లాంటి అధికారులు, నాయకులు మూల్యం చెల్లించుకుంటారని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు, పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతా ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలు పెట్టావు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది. మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్లైనాయి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ. ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతా ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. వైకాపాకు ఓటమి ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వైకాపా నాయకులు తప్ప అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విశాఖపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4న దేశమంతా ఏపీ వైపు చూస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని, టీడీపీ విజయం సాధిస్తే తన వైసీపీని మూసేస్తానని ఎందుకు మాట్లాడాడని ప్రశ్నించారు. ఐపాక్ కార్యాలయంలో పెద్ద కోతలు కోశాడని చెప్పారు. ఆయన వెనుక ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడుపు ముఖం పెట్టుకుని ఉన్నారని అన్నారు. ఐపాక్ కార్యాలయంలో కూడా అదే చెప్పారని అన్నారు. రహస్యంగా ఇచ్చిన జీవోలను, నోట్ ఫైల్స్ను మొత్తం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తున్నారని, దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటని నిలదీశారు. వారు చేసిన దుర్మార్గం కొత్తగా వచ్చే ప్రభుత్వానికి కనపడకూడదని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు? ఏదేదో పెద్ద కోతలన్నీ కోసావు నిన్న ఐపాక్ ఆఫీస్ లో. కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడం అని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనబడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. దీని వెనకాల కుట్ర ఏంటి? రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం. ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయని, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇందుకు కారణాలను పరిశీలిస్తే ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురంధేశ్వరి ధ్వంస రచన కుట్రే కనిపిస్తోందన్నారు. టీడీపీ రౌడీ ముక్కలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కన పెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. రౌడీ మూకలు అంతగా రౌడీజం చెలాయిస్తూ వైఎస్ఆర్సీపీ కేడర్ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నామన్నారు. చంద్రబాబు, పురంధరేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్నికల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని అప్పిరెడ్డి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు టార్గెట్లా జరిగిన పెత్తందారుల దాడులివి అని అన్నారు. వదిన, మరుదులు, పురంధరేశ్వరి, చంద్రబాబుల ధ్వంస రచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్లు బలయ్యారని చెప్పారు. పోలీసులే పాత్రదారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయన్నారు. తాము అధికారంలోకి రాగానే తప్పుడు అధికారులపై చర్యలుంటాయని అప్పిరెడ్డి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా దాడులకి, వాళ్ళపైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతా ఉన్నారు. ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి, పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదల పైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి, అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే
4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా 51% ఓట్లు కాదు, ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది. 151 సీట్లు కాదు, సీట్లు కూడా పెరగబోతాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కొత్తలాడిపోతా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహుజనుల పక్షపాతి అని, రాష్ట్రంలో బహుజనులంతా ఆయన వైపే ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో బహుజనుల రాజ్యం మళ్లీ ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. పెత్తందారులు పేదలకు జరిగిన ఈ ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం బహుజనులదేనని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. పేదల వైపు ఉన్న వైఎస్ఆర్సీపీకి సీఎం వైఎస్ జగన్కి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో బడుగుల సంక్షేమమే ధ్యేయంగా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజారంజక పాలన చేశారని అన్నారు. పెరిగిన ఓటు శాతం ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ పచ్చ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై అనుకూలత ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించిందని అన్నారు. వైఎస్ జగన్ 5 సంవత్సరాలుగా అమలు చేసిన పథకాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాల కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. చంద్రబాబు కూటమి చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మలేదని అన్నారు. గెలుపుపై చంద్రబాబు, టీడీపీ నేతలది ఒట్టి మేకపోతు గాంభీర్యమని పేర్కొన్నారు. టీడీపీకి కొందరు పోలీసు అధికారులు వత్తాసు పలికారనే విషయం హింసాత్మక ఘటనల ద్వారా రుజువైందని తెలిపారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని అన్నారు. చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి గోబల్ ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రజలు అట్టడుగున మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు గాని మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్దాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి. ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు గత 5 ఏళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇటు సచివాలయ ఉద్యోగాలు 1,30,000 గాని, లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే గాని, మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలే మొత్తం 5 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం. రాయలసీమను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమను ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడుపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కోమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. శని, ఆదివారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శుక్రవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి అను ఇన్స్టిట్యూట్ వైద్యులు పునర్జీవం ప్రసాదించారు. అత్యంత సంక్లిష్టమైన డిప్స్ చికిత్సను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదుపాయాలతో కూడిన అను ఇన్స్టిట్యూట్లో డాక్టర్ భవానీ శంకర్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. చికిత్స ఫలితంగా పేషెంట్ స్టీఫెన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడు. ఎనికేపాడులోని అను ఇన్స్టిట్యూట్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్, ఇతర వైద్యులు మాట్లాడారు. 21 ఏళ్ల వయసున్న స్టీఫెన్ అనే యువకుడు దీర్ఘకాలికంగా కామెర్లు, పొట్టలో అసాధారణంగా నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితిలో అను ఇన్స్టిట్యూట్ వైద్యులను సంప్రదించాడు. అవసరమైన పరీక్షల అనంతరం పేషెంట్ స్టీఫెన్ బట్ చియా
పిఆర్ఈ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ ఇంటర్నేషనల్ రేడియాలజీ విభాగానికి చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ ఆధ్వర్యంలో పేషెంట్కు అత్యంత సంక్లిష్టమైన చికిత్సను నిర్వహించారు. డిప్స్ చికిత్సను విజయవంతంగా నిర్వహించి పేషెంట్ ప్రాణాలను నిలబెట్టారు. చికిత్స ఫలితంగా పేషెంట్ స్టీఫెన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడు. అరుదైన చికిత్సల కోసం మెట్రో నగరాలకు తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండా అను ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ భవానీ శంకర్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సను నిర్వహించేందుకు సహకరించిన అను ఇన్స్టిట్యూట్ క్యాథ్ ల్యాబ్ బృందానికి డాక్టర్ భవానీ శంకర్ ధన్యవాదాలు తెలియజేశారు. అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి అను గ్రూప్ ప్రతిష్టను మరింత ఇనుడింపచేసిన డాక్టర్ భవానీ శంకర్ బృందాన్ని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ ఇతర డైరెక్టర్లు అభినందించారు. డిప్స్ అని ఒక సర్జరీ చేశాం. సర్జరీ పేరు వచ్చేసి డైరెక్ట్ ఇంట్రాహెపాటిక్ పోర్టోకేవల్ స్టెంట్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే లివర్ నుంచి చెడు రక్తం అంతా గుండెకి వెళ్ళేలాగా ఈ రెండింటిని ఒక బైపాస్ పద్ధతిలో ఒక స్టెంట్ కనెక్ట్ చేయడం ద్వారా మనకి చెడు రక్తం బయటకు వెళ్ళడానికి అవుట్ఫ్లో అనేది ఏర్పడింది. సో ప్రొసీజర్ అంతా బాగానే అయింది. ఒక 10 days ఫాలోఅప్లో పెట్టాము. స్టెంట్ అంతా బాగానే ఉంది, ఫ్లో అంతా బాగానే ఉంది. సో ఇనీషియల్గా మనకున్న కంప్లైంట్స్ అంటే ఏదైతే పొట్టలో నీరు చేరడం కానీ, తనకున్న కామెర్లు కానీ, పొట్టలో ఉన్న పెయిన్ కానీ ఇవన్నీ లేవు. సో హీ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్. సో నేను లాస్ట్ 2 years నుంచి అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ వీటన్నిటికీ ఏంటి అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకి పరిగెత్తాల్సి వచ్చేది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు సే దట్ వీఆర్ డూయింగ్ దిస్ ఆల్ ద ప్రొసీజర్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ దేర్ వీఆర్ డూయింగ్ హియర్ అట్ విజయవాడ ఎట్ దిస్ ప్లేస్. మనకి ఇక్కడ భవానీ శంకర్ సార్ అవైలబిలిటీగా ఉంటున్నారు, 24 hours అవైలబిలిటీగా ఉంటున్నారు. అండ్ హీ ఈస్ డూయింగ్ సో మెనీ ప్రొసీజర్స్. బర్డ్షారీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది చాలా రేర్ కండిషన్. ఈ కండిషన్కి జనరల్గా ట్రీట్మెంట్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇట్స్ ఎకనామికల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? సో సార్ చెప్పినట్టుగా డిప్స్ అనే ఒక ప్రొసీజర్ చేసి ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్ రిలేటివ్గా. ఇట్ ఈస్ నాట్ టోటలీ క్యూరబుల్ అంతే కదా సార్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్. అంటే ఇలాంటి రిలేటివ్గా రేర్ డిసీజెస్ కానివ్వండి, రేర్ కేసెస్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా సార్ ఇక్కడ మనకి ఎకనామికల్గా ట్రీట్ చేస్తున్నారు ఆ కేసెస్. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 24 hours పెయిన్గా ఉండేది. స్టమక్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉండేది. అందరూ లివర్ డ్యామేజ్ అన్నారు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాక నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. తర్వాత నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను భవానీ శంకర్ సార్ని కలిసినప్పుడు ఇక వాళ్ళు టెస్ట్ చేసి చూసి స్కాన్ చేసి చూసి ప్రాబ్లం ఏంటనేది కానీ ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి నాకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. నాకు జాండీస్ ఫామ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోయింది. బాగా పెయిన్గా ఉండేది స్టమక్. వాటర్ అనేది ట్యాప్ చేసి తీసేసి ఒక 4 daysకి నాకు సర్జరీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది. అంతా నార్మల్గా ఉండి కంప్లీట్గా ఇప్పుడు నేను బాగా వర్క్ చేసుకోగలుగుతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.